కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నారు. ఏంటంటే, కైసరుకు పన్ను కట్టాలా వద్దా? ఏమంటాడు ఇప్పుడు? ఇరకాటంలో పెడదామని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఏంటంటే, దేనారం చూపించండి. దేనారం చూపించారు. దీని మీద ముద్ర, వ్రాత ఎవరివి? కైసరువి అన్నారు. అయితే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, కైసరువి కైసరుకి ఇచ్చేయండి, కానీ దేవునిది దేవునికి ఇవ్వండి. పై రూపము పై వ్రాత ఎవరిది? కైసరువి, ఆయనకి వానికి ఇచ్చేయండి, కానీ దేవునికి సంబంధించినది దేవునికి ఇవ్వండి. దేవునికి సంబంధించినవి మనలో ఏముంది? కైసరునికి సంబంధించింది ఇక్కడ ఉంది ధ్యానారము, కానీ దేవునికి సంబంధించినవి మన దగ్గరే ఉంది. మన రూపము దేవునికి సంబంధించిందే కదా, మన హృదయము దేవునికి సంబంధించిందే కదా, మన ఆత్మ దేవునికి సంబంధించిందే కదా. నేను ఇలా ఉండాలని ఎవరైనా బొమ్మ గీసుకుని వచ్చారు ఈ లోకంలోకి? మన రూపం మనం గీసుకోలేదు, తన రూపములో మనల్ని చేసిన దేవుడు. ఈ రూపం ఆయింది, ఈ పోలిక ఆయింది, మన నిలువల్ల మనం దేవునికి సంబంధించిన వారమే. అందుకని అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది క్రీస్తుకు సంబంధించింది. నా జీవితం అంతా క్రీస్తుదే. దేవుని లేఖనం సెలవిస్తుంది, మీరు వెల పెట్టి కొనబడిన వారు. ఆ వెల ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. అపోస్తుల కార్యంలో పౌలు మాట్లాడుతున్నాడు ఈ మాట. దేవుడు అంట తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. మనము క్రీస్తు వారము. ఈ సంఘము క్రీస్తుది. ఇది ఎవరి పెత్తనం కింద ఉండడానికి లేదు, ఎవరి అజమాయిషి కింద ఉండడానికి లేదు, ఎవరి సొంత ఆలోచనల కింద ఉండడానికి లేదు, వీలు లేదు. ఎందుకంటే ఇది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. దీని మీద సర్వ హక్కులు, సర్వాధికారము క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆయనే దీనికి శిరస్సై ఉన్నాడు.